అంటే నువ్వు చదువుకుంటావు మామ, చదువుకొని ఏమనుకుంటావు, మంచి జాబ్ చేస్తా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని లీడ్ చేస్తా, అందమైన అమ్మాయి కోసం చదువుకొని పెళ్లి చేసుకుంటా, పోరిల్ని ఇస్తా, డబ్బులు సంపాదించి మంచి ఫుడ్ బెడ్ అని కష్టపడతావు. 5-6 సంవత్సరాలు స్పెషలైజేషన్లు అని చెప్పి చింపుకుంటావు. కట్ చేస్తే నీకు వచ్చేది ఏంటి? మహా అయితే 1 లక్ష, ఇంకా ఎక్కువ అయితే 3 లక్షలు మంత్లీ అంతే. కానీ జస్ట్ ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా చెప్పరి కథలు, చిల్లర కథలు పడి జస్ట్ కెమెరా ముందుకొచ్చి పిచ్చి కూతలు కూచి పిచ్చి పువ్వులాగా ఎగిరితే, క్రింజ్ చేస్తే వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ టిక్ టాక్ నుంచి ప్రజెంట్ యూట్యూబ్ రీల్ బ్యాచ్ దారుణంగా రోస్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు వీడియో నిండి వరకు చూడండి, మొదలు వస్తుంది. ఈవిడిప్పుడు ఇలా ఉంది, ఈవిడకి ఇంత ఫాలోవర్స్ ఉన్నారు. కారణం ఎవరు? సొల్లుగాళ్ళు. వేస్ట్ ఫెల్లో నుంచి ఈరోజు దుబాయ్కి వెళ్ళింది. క్వాలిటీ ఫెల్లోగా సొల్లు ఫెల్లోగాళ్ళు ఈవిడని మార్చేశారు. ఆ తేజగాడి యూట్యూబ్ ఛానల్లో మంచిగా యాక్టింగ్ చేసింది భయ్య. ఈవిడకి ఇంత ఫాలోయింగ్. అరే వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఎక్స్ప్రెషన్లు, వాళ్ళ క్రింజు, వాళ్ళ ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్లు చూసే బదులు నీ బ్యాలెన్స్ చెక్ చేసుకోరా. సొల్లునాయాల నీ బ్యాలెన్స్ చెక్ చేసుకో. 0 గట్టిగా మాట్లాడితే ఒక 5,000 ఒక్కడికి దానం చేసి స్మైల్ ఇవ్వలేవురా నువ్వు. రీల్స్ చేసింది, ఇంకేదో చేసింది, కంటెంట్ చేస్తా అనుకుంది, క్రింజ్ చేసింది, కార్ లో కూర్చొని సొల్లు చెప్పింది, కట్ చేస్తే ఇంత ఫాలోయింగ్ కొట్టింది. దీనికి కారణం మళ్ళీ ఎవరు? సొల్లుగాళ్ళు. టైమింగ్ ఉందా? టాలెంట్ ఉందా? లేదు, క్రింజ్ ఉంది. ఫుల్ రెస్ట్రిక్షన్స్ నాకు. ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళకూడదు. పుల్లలా ఉన్న పిల్లరు ఈరోజు మంచి పెట్టబెట్టుకొని అది కట్ చేస్తే ఇంత ఫాలోవర్స్. అరే ఈవిడకి ఆంధ్రాలో ఉన్న ఒక పొలిటీషియన్ వచ్చి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి కేక్ గోపించాడు. అంటే వాడు ఏం ఎంకరేజ్ చేశాడు? సొల్లుగాళ్ళని. వీళ్ళు ముంతాజ్ని చూస్తున్నారు, బట్ తాజ్ మహల్ కట్టే కెపాసిటీని చూడట్లా. అందుకే వీళ్ళని సొల్లుగాళ్ళు అంటారు. ఈ సొల్లుగాళ్ళ వల్ల వాళ్ళకి తప్ప అందరికి లాభం ఉంటది, మెయిన్లీ అమ్మాయిలకి. డెవలప్ బానే డెవలప్ అయ్యారా వీళ్ళంతా. కానీ వీళ్ళని ఫాలో అయ్యే పీపుల్ ఎక్కడున్నారు? అక్కడే ఉంటాడు. అరే న్యూటన్ గ్రావిటీని కనుగొన్నాడు, ఓకే, కానీ వీళ్ళేంట్రా వీళ్ళ గ్రావిటీని ఇంత వాడుతున్నారు. న్యూటన్ గాడు కనుగొన్న గ్రావిటీ కంటే వీళ్ళ గ్రావిటీనే ఎక్కువ ఉంది ఇన్స్టాలో. దీని అమ్మాయి ఈ గ్రావిటీని వాడుకొని కార్లు కొన్న వాళ్ళు, పెద్ద పెద్ద బంగ్లాలు కొన్న వాళ్ళు ఉన్నారు రా బాబు. వాళ్ళని కూడా పట్టుకొస్తా తొందరలో. పట్టుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేసి రోస్ట్ చేస్తా. నేను అది చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సపోర్ట్ చేయాలా. నువ్వు ఎంకరేజ్ చేస్తేనే నేను అవన్నీ పట్టుకొచ్చి మీకు చూపించగలుగుతా. సెట్టు లైఫ్ సెట్టు. కష్టం ఉందా? లేదు. సాక్రిఫైస్ ఉందా? లేదు. టైం ఇన్వెస్ట్మెంట్ ఉందా? లేదు. క్రింజ్ గ్రాబింగ్, డోపమిన్ యూజింగ్, డెవలపింగ్ నాన్సెన్స్. ఇప్పుడు మెయిన్ దియా, ప్లీజ్ దియా, చెప్తే అర్థం కదా దియా. ఇది ఛత్రపతి కాదు, చప్రిపతి. అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి? నాకొద్దు. ఒకప్పుడు ఇలా ఉండేది. ఈవిడకి ఇంత ఫాలోయింగ్ ఏముందిరా అక్కడ? ఒక్క బ్యూటీ తప్ప. టిక్ టాక్ లో క్రింజ్ చేసిండ్రు, కట్ చేస్తే ఇప్పుడు వేల డబ్బులు తీసుకొని యాడ్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. టైమింగ్ ఉందా? టాలెంట్ ఉందా? లేదు, క్రింజ్ ఉంది. కామా తురానాం నా భయం నా లజ్జ. క్రింజ్ కాస్త జాను జాను అని పిలిచి జాను జాను ఫేమ్ చేసి మింగారు కదరా. అందరికి చాలా చాలా థాంక్స్ అన్న. ఇగో ఇది నా బర్త్డే డ్రెస్. ఎవడికైతే ఫేమ్ నీడెడో వాడికి దొరకట్లా, ఎవడైతే క్రింజ్ చేస్తాడో వాడికే దొరుకుతుంది. దాని అర్థం క్రింజ్ ఆడియన్స్ ఎక్కువ ఉన్నారా. ఒక్కోసారి న్యూటన్ గ్రావిటీ కనిపెట్టి బొక్క అనిపిస్తుంది, రైతులు పంటలు వండించి బొక్క అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకు వాల్యూ లేదు. కానీ రైతు పేరు చెప్పుకొని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా వీడికి వాల్యూ వచ్చింది. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఇప్పుడు మెయిన్ చేప. అరే ఎవడరా నువ్వు? కట్ ఉంటది. నువ్వు 4 సంవత్సరాలు స్పెషలైజేషన్ చేసి 4 ఏళ్ళు వరకు చేస్తే నీకు మంత్లీ 1,50,000 ఇస్తారు. మహా అయితే అప్పటికి నువ్వు ఒక 20 లక్షలు జమ చేసుకొని ఉంటావు. బట్ ఈవిడ జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాతే ఒక్క సినిమా చేసి ₹1 కోటి కొట్టేసి ఉంటావరా. అంటే ఓవరాల్ ప్రమోషన్స్ తో కలిపి చెప్పరా. ఇప్పుడు చెప్పరా, నువ్వు డిగ్రీ చేసి
స్పెషలైజేషన్లు, డాక్టర్లు, మెడిసిన్ ఇవన్నీ చేసి ఏమైనా బెనిఫిట్ ఉందా? సప్పుడేక రీల్స్ చేసుకోవడం బెటర్ కదరా. స్టడీస్ పక్కన పెట్టి ఇటువైపు వచ్చావనుకో, ప్రజెంట్ డిమాండ్ ఎక్కువైపోయింది, నో యూస్. పళ్ళు ఎక్కువైపోయాయి అక్కడ. తిని చూసి సొల్లుగాళ్ళకి బోరు కొట్టేస్తుంది. మెల్లిగా ఈ కంటెంట్ అంతమైపోవాలని కోరుకుంటున్నా. బట్ అంతం అవ్వదు. ఏదో ఒక పార్ట్ బాగుందంటే చాలు, అమ్మాయి అందంగా ఉంది అంటే చాలు లేపేస్తారు. జస్ట్ లక్ ఉంటే చాలు ఆ పిల్లకి. కెరీర్ సెట్, కష్టం లేదు. ఓన్లీ అంతా కూర్చున్న దగ్గర సుఖమే. అందుకే ప్రపంచంలో సొల్లుగాళ్ళని మించిన దుర్మార్గులు మరొకరు లేరు. ఈవిడ ఈరోజు ఇంత ఫాలోయింగ్ సెట్. కెమెరా ఆన్ చేస్తే సెలబ్రిటీ, కెమెరా ఆఫ్ చేస్తే కెమెరా ఆన్ చేస్తే అద్భుతం అనుకుంటావు, కెమెరా ఆఫ్ చేస్తే నీకు అర్థమవుతుంది ఏం లేదక్కడ డొల్లా. వాటర్ ని వేస్ట్ చేసేవారు మాత్రమే నెగిటివ్ కామెంట్ పెట్టండి. వీడియో చెప్రిగాడు. ఎందుకంటే ఈ వీడియో మీకోసం. వాటర్ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? నీకు పెట్టాలరా వాటర్ తీసి కింద. వీడు కూడా ఈ రోజు సక్సెస్ఫుల్, ఏబిసిడీలు రానోడు. హైదరాబాద్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ ఫాలోయింగ్ సెట్. రే నా చేతిలో చచ్చిపోతావు. తమ్ముడు వదిలేండి ఏం కాదు. నీయం చెప్పరి నీతులు చెప్పుకునేటోడు సెట్. ఇంత ఫాలోయింగ్, ఇంత రీచ్. అంతే రోడ్డు మీద ఉండి అరే అదేం డాన్స్ రా, అరే అబ్బా పుల్లల్లాగా ఉన్నారు, ఎర్రిపూలాగా డాన్స్ చేస్తున్నారు అనుకుంటే ఈ రోజు వీళ్ళు వ్లాగులు చేసుకుంటూ మంచిగా లక్షలు వేసుకుంటున్నారు. టిక్ టాక్ లో వీళ్ళకి పేమెంట్ చక్కగా పర్లేదు, అది బ్యాన్ అయింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద పడ్డరు, యూట్యూబ్ మీద పడ్డరు, క్రింజ్ చేసిండ్రు, అది సక్సెస్ అయింది. ఈడు ఆడవాళ్ళ కంటే ఎక్కువ ఏడుస్తాడు. కట్ చేస్తే వీడికి ఇంత సబ్స్క్రైబర్స్, ఇంత రీచ్. ఆడంగం లాగా ఈడ్చి వీని లైఫ్ సెట్ చేసుకున్నాడు వీడు. ఒకప్పుడు ఒక లవడాలో ఫోన్ పెట్టుకొని పౌండ్స్ పౌడర్ డబ్బాలు పెట్టుకొని కంటెంట్ చేసేటోళ్ళు. కట్ చేస్తే వీళ్ళు ఇంత సక్సెస్ అవుతారని వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు 2019 లో ఒక జాబ్ కోసం ట్రై చేస్తూ నానా కుత్తా చింపుకుంటూ ఉంటావు, బిజినెస్ లో నానా సంకలు నాకుతూ ఉంటావు, జాబులు చేస్తూ ఉంటావు. బట్ వీళ్ళు 2019 లో టిక్ టాక్ లో చెప్రీ కథలు పడి ఈ రోజు కార్లు కొన్నారు, ఇల్లులు కొన్నారు, బైక్లు కొన్నారు, కూర్చున్న దగ్గర వేలు ఎగిరేస్తున్నారు. మీ అమ్మ నేను కూడా టిక్ టాక్ చేసుకుంటే సరిపోయేది అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ నేను చేయలేను. ఇట్లాంటి రోస్టింగే మనం చేయగలుగుతాం. ఎందుకంటే నేను ఇంత మంచి కంటెంట్ చేస్తేనే నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ అరే మంచి కంటెంట్ చేస్తున్నారా అని అనరు. ఇంక ఇట్లాంటి కంటెంట్ చేశాను అనుకో నన్ను ఏమంటారో తెలుసు కదా మీకు. ఇంకా నేను బతకను. ఇంకా వీళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప దేశానికి నుక్సాన్, అంటే దేశానికి నష్టం తప్ప లాభం లేదు. వాళ్ళని చూసే వాళ్ళు, ఫాలో అయ్యే వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా టైం బొక్క, నష్టం తప్ప లాభం ఏం లేదు. ఎందుకంటే ఏం నేర్చుకుంటున్నావు అక్కడ, ఏం తెలుసుకుంటున్నావు అక్కడ. నువ్వు వెనక్కి తిరిగి చూడు ఏముంది. ఇండియా పెద్ద దేశం కాదు మామ, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. ఎవరైనా చెప్రీ కథలు, చిల్లర కథలు చేసేది ఉంటే ఇప్పుడు చేయకండి. దీనికి డిమాండ్ లేదు. టిక్ టాక్ లోనే డిమాండ్ అప్పుడే ఉండేది, ఇప్పుడు లేదు. ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. అండ్ ఇప్పుడు ఉన్న ఎవరిని వదలకుండా రోస్ట్ చేస్తా. నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి, వీడియోని లైక్ చేయి, కమెంట్ చేయి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. బాయ్.